దేవాలయానికి వెళ్లిన భక్తులు కొబ్బరికాయలు కొట్టడం, పసుపు కుంకాలు సమర్పించటం, ముడుపు కట్టడం కామన్. మేడారం, సమ్మక్క సారలక్క దేవతలకైతే బెల్లాన్ని మహానైవేద్యంగా సమర్పించి మొక్కులు చెల్లిస్తారు. కానీ హనుమకొండ జిల్లాలోని కొత్తకొండ వీరభద్రుడికి మాత్రం గుమ్మడికాయలే మహానైవేద్యం. కోటీశ్వర్లైనా కటిక పేదలైనా సరే ఈ దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవాలంటే నెత్తిన గుమ్మడికాయ ఎత్తుకుని రావాల్సిందే. కొత్తకొండ వీరభద్రస్వామికి మొక్కుకున్న ప్రతి ఒక్కరూ ఆ కోరిక తీరిన వెంటనే నెత్తిన రాసగుమ్మడికాయ ఎత్తుకుని కొత్తకొండకు క్యూ కడుతుంటారు. జాతర సమయంలో ఇక్కడ గుమ్మడికాయ రాసులు కనిపిస్తాయి. సామాన్య భక్తులే కాదు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు కూడా నెత్తిన రాచగుమ్మడికాయ, చేతిలో కోరమీసాలతో తరలివచ్చి మల్లన్నకు మొక్కులు చెల్లించుకుంటారు. అయితే గుమ్మడికాయ మొక్కులకు కూడా చాలా పెద్ద చరిత్రే ఉందట. దక్షిణాయనంలో దక్షిణ్ణి వీరభద్రుడు సంహరించినట్లు చరిత్ర చెప్తోంది. వీరభద్రుడు కోపాన్ని శాంతింపచేయాలంటే ఎన్ని తలలు తెగినా అసాధ్యమే. పరిహారం కూష్మాండం అంటే రాచగుమ్మడికాయను సమర్పిస్తే వీరభద్రుడు శాంతించి అనుగ్రహిస్తాడనేది నమ్మకం. కూష్మాండంగా పిలువబడే రాచగుమ్మడికాయ ప్రాశస్త్యం తెలిసిన ప్రతి ఒక్కరూ సంక్రాంతి పర్వదినాన నెత్తిన గుమ్మడికాయ ఎత్తుకుని వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. జాతర సమయంలో కొత్తకొండ వీరభద్రస్వామి ఆలయ ప్రాంగణంలో వేలాది రాచగుమ్మడికాయల వ్యాపారం జరుగుతుంది. కొత్తకొండ గ్రామం, మండలం బిగినపల్లి, జిల్లా హనుమకొండ. ఈ యొక్క దేవాలయము శైవక్షేత్రము. శైవక్షేత్రాల్లో చాలా ప్రసిద్ధిగాంచిన వీరభద్రస్వామి దేవస్థానము. శ్రీ ఓరమీశాల శ్రీ కొత్త కొండదేవ అనే నానుడు కాదు. స్వామివారికి యొక్క కోరిన కోరికలు ఇస్తే కొత్తకొండ వీరభద్రస్వామి అంటారు. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క స్వామి గుమ్మడికాయ, కోరమీసము, అభిషేకము, కోడెగట్ట ఇట్లాంటి కార్యక్రమాలను కూడా భక్తులు చేస్తారు. ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో ఈ యొక్క బ్రహ్మోత్సవాలు నవాన్నిక సంబంధంగా అంటే 9 రోజులు బ్రహ్మోత్సవాలు మొత్తం జరుగుతాయి. దీని ప్రకారంగా 10వ రోజు కళ్యాణము, తర్వాత 13, 14 భోగి, 15 బండ్లు తిరుగుట, 16 నాగబలి, 17 త్రిశూల స్నానం, 18 అగ్నిగుండాల కార్యక్రమం కూడా ఈ విధంగా 9 రోజుల కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇదంతా శైవాగవక్త ప్రకారంగా ఈ యొక్క క్షేత్రం విరాజిల్లుతుంది. ఈ యొక్క బ్రహ్మోత్సవాలకు దాదాపు సుమారుగా 5-6 లక్షల మంది కూడా భక్తులందరూ దర్శిస్తారు. వారందరికీ కూడా తీర్థము, ప్రసాదము, ఆశీర్వచనం చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క దేవాలయం చాలా పురాతనమైనది. కాబట్టి ప్రతి ఒక్కరు దర్శించి తరించాలని కోరుకుంటూ ఉన్నాను. వీరభద్రయ్య గారు.